హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి డిఐవై ఇంకా రీయూస్ ఐడియాతో వచ్చేసాను. మనము ఇంట్లోకి కేక్ తెచ్చుకున్నప్పుడు ఇటువంటి కేక్ ప్లేట్స్ అయితే వస్తాయి. వాటిని వేస్ట్ అనుకొని పడేయకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా మంచిగా రీయూస్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ప్లేట్ పైన ఉన్న ఈ గోల్డ్ కలర్ పేపర్ అయితే తీసేస్తున్నాను. ఈ విధంగా నీట్ గా తీసేసిన తర్వాత మొత్తం ఇలా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్లేట్ కి నేను పింక్ కలర్ పెయింట్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా మొత్తం నీట్ గా పెయింట్ చేసేసుకోవాలి. పెయింట్ వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట. తర్వాత ఇంకొక అట్ట ముక్కను తీసుకొని ఆ అట్ట ముక్క పైన ఒక రౌండ్ షేప్ ని డ్రా చేసుకొని ఈ రౌండ్ షేప్ ని కూడా అట్ట ముక్క నుంచి కట్ చేసేసుకోవాలి. ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను నేను. తర్వాత కట్ చేసుకున్న ఈ అట్ట ముక్కకు కూడా గ్రీన్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. ఇది కూడా కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. కలర్ కాంబినేషన్ మీ చాయిస్ అన్నమాట. నేనైతే పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎల్లో కలర్ పెయింట్ తీసుకొని నాకు వచ్చిన విధంగా ఇంకా నాకు నచ్చిన విధంగా రెండిటిపైన కూడా పాతకాలంలో వేస్తారు కదా మెలికల ముగ్గు అనేసి, ఆ ముగ్గులు అయితే డ్రా చేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అసలు నేనైనా ఈ ముగ్గులు వేసింది అనిపించింది. ఇలా చక్కగా రెండిటిపైన కూడా ముగ్గు అయితే డ్రా చేసుకొని చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకున్నాను రెండిటికి. తర్వాత వైట్ కలర్ ఉలన్ తీసుకొని ఇలా ఒక చిన్న అట్ట ముక్కను కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా రౌండ్స్ చుట్టేసుకోవాలి. ఒక 25 పొరలు అయితే చుట్టేసుకున్నాను. ఇప్పుడు కార్డ్బోర్డ్ నుంచి ఈ ఉలన్ తీసేసుకొని తర్వాత కొంచెం ఎక్కువ పొడవు ఉండేలా ఇంకొంచెం ఉలన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉలన్ ని కట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ గట్టిగా ముడి వేసేసుకున్న తర్వాత ఉలన్ ని ఈ విధంగా కట్ చేసేసుకొని కుచ్చు మొత్తం ఎక్కువ తక్కువ లేకుండా నీట్ గా కరెక్ట్ గా కట్ చేసేసుకున్నాను. ఇంకొంచెం చిన్న ముక్క ఉలన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్టేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత నా దగ్గర ఉన్న కొన్ని పూసలు తీసుకున్నాను. ఈ పూసల్ని ఉలన్ లోకి ఎక్కించేసుకోవాలి. ఎన్నైతే అవసరం అవుతాయో అన్ని ఎక్కించేసుకున్న తర్వాత నేను ఒక 9 బీడ్స్ అయితే ఎక్కించేసుకున్నాను. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ ని ఇలా రివర్స్ లో పెట్టేసుకొని రివర్స్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని తర్వాత రివర్స్ చేసేసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఒక 5 బీడ్స్ వచ్చేసి కింద ఈ విధంగా వచ్చేలా, తర్వాత 4 బీడ్స్ మిడిల్లో వచ్చేలా పెట్టుకొని ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఉలన్ని ఇలా పైన హ్యాంగింగ్ లా పెట్టుకోవడానికి పెట్టేశాను. ఇప్పుడు ఈ ఉలన్ని స్టిక్ చేసుకోవడానికి గమ్ అప్లై చేసుకొని ఏదైనా న్యూస్ పేపర్ కానీ వేస్ట్ పేపర్ కానీ ఉంటే ఇలా అంటించుకున్నామంటే ఊడిపోకుండా స్ట్రాంగ్ గా ఎక్కువ డేస్ ఉంటుంది. సేమ్ ఇలానే ఇక్కడ కూడా గమ్ అప్లై చేసుకొని ఒక వేస్ట్ పేపర్ ని అంటించేశాను. తర్వాత పైన హ్యాంగ్ చేసుకోవడానికి కొంచెం థ్రెడ్ వదిలాను కదా, ఆ థ్రెడ్ ని కూడా గమ్ అప్లై చేసుకొని సేమ్ ఇలానే వేస్ట్ పేపర్ ని అంటించుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఇలా చేసేసిన తర్వాత కంప్లీట్ గా డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి. అంతే, ఎంతో బ్యూటిఫుల్ గా ఉండే ఒక మంచి వాల్ డెకర్ అయితే రెడీ అయిపోయింది. ఈ కలర్ కాంబినేషన్ కానీ మెలికల ముగ్గులు కానీ సూపర్ సెట్ అయిపోయాయి. నాకైతే చాలా చాలా నచ్చేసింది ఈ వాల్ హ్యాంగింగ్. చూడగానే ఒక ట్రెడిషనల్ వింటేజ్ వైబ్ వస్తుంది. చూడగానే మైండ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నేను ఈ డిఐవై ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి జస్ట్ 120 రూపీస్. షిప్పింగ్ కి ఒక 40-50 రూపీస్ ఉంటుంది, కానీ అది పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 120 పే చేస్తే సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేసేయండి. ఇంకా నేను ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్ కావాలన్నా కూడా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసేయండి. క్యాటలాగ్ కూడా ఉంది, మీకు నచ్చిన ఐటమ్ మీరు చూసి తీసుకోవచ్చు. ఫైనల్లీ ఈ డిఐవై నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి ఐడియాలు చాలా వస్తాయి.